సార్ స్కూల్లో చదివేటప్పుడు వీడు చాలా తెలివైనవాడు సార్. వాడే సార్ ఎప్పుడు క్లాస్లో ఫస్ట్. వీడు 90 మార్కులు తక్కువ తెచ్చుకున్నాడంటే ఎవరూ నమ్మరు. అంత మంచివాడిగా ఉండేవాడు సార్. అలాగా? ఆ మంచోడికి ఇప్పుడు ఏమైంది? కూడా చదువుకున్న వాడి మీద బాంబేసే అంత నెగిటివ్గా అయిపోయావు. ఓ, ఊర్లో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఏమీ తెలియని వాడిని తీసుకెళ్లి గొడ్డుని కొట్టినట్టు కొట్టి ఊర్లో ఉన్న కేసులన్నీ వాడి మీద మోపితే మీరు చెప్పినట్టు నెగటివే. నొప్పితో అరిచినా కూడా అరుస్తున్నావు ఎందుకని అడుగుతారు తప్ప కొట్టేవాడిని ఎందుకు కొడుతున్నావు అడగడానికి ఒక్కళ్ళేడు. దానికేగా కుమార్ జాతికి ఒక పార్టీ పుట్టింది. నేను అలాంటి విషయాలన్నీ నమ్మాను సార్. మా కష్టాలు తీర్చడానికే పార్టీ అనుకున్నాను, కానీ మేము కష్టపడుతున్నాం కాబట్టే పార్టీ నడుస్తోందని తర్వాతే తెలుసుకున్నాను. మా లాంటి వాళ్ళని తొక్కేయడం గొప్ప అధికారం అనుకుంటున్నారు. దాన్నే మా వాళ్ళు రాజకీయంగా చూస్తున్నారు. మాలో నుంచి పైకొచ్చిన ఎంతో మంది